పుష్ప 2 ఎంత సక్సెస్ అయిందో అన్ని వివాదాలు కూడా చుట్టుముట్టిన పరిస్థితి సార్. ఈ రేవతి మృతి కేసులో అల్లు అర్జున్ను నిందితుడిగా చేరుస్తూ చిక్కడపల్లి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. సో అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోర్టులో స్పష్టం చేశారు, 2 రోజుల ముందే పిటిషనర్ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. రేవతి మృతి కేసులో ఆయనకి సంబంధం లేదు, ఆయన మీద కేసు కొట్టేయండి, ఎలాంటి వాస్తవిక న్యాయపరమైన ఆధారం లేని ఈ కేసు కొనసాగితే పిటిషనర్కు మానసిక వ్యధే మిగులుతుంది, పేరు ప్రతిష్టలు దెబ్బతిని అవి పునరుద్ధరించలేని విధంగా నష్టం జరుగుతుంది అని చెప్పి అల్లు అర్జున్ తరపు న్యాయవాది పిటిషన్లో పేర్కొన్నారు సార్. సో నా నిర్లక్ష్యం లేదు అంటూ ఉన్నారు అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ బాధ్యత వహించక్కర్లేదా? అల్లు అర్జున్ వాదిస్తున్నట్లు ఆయన నిర్లక్ష్యం లేదా? అది జడ్జి నిర్ణయించాలి, ఎట్లా నిర్ణయిస్తారండి? నేను కాదు నిర్ణయించాల్సింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏం చేయలేదు, కోర్టు నేను మన మీడియా కోర్టుగా మారకూడదు, ఇది మీడియా ట్రయల్ అంటారు. మనమే తీర్పులు చెప్పేస్తాం, మనమే ఎవరైనా తీర్పులు చెప్పడానికి. ఇంకొకటి మీరు మనం ఎప్పుడు కూడా ఒక లక్షలాది మంది చూసే టెలివిజన్లో క్యాజువల్ జనరలైజేషన్ కామెంట్స్ కూడా రాంగ్ ఒపీనియన్ పోతాయి. పుష్ప 2 ఎంత సక్సెస్ అయిందో ఎన్ని వివాదాలు ఉన్నాయండి, నాకు తెలిసినంతవరకు ఇది ఒకటే వివాదం, వివాదమే లేదు సినిమా. ఆ వివాదం ఉంది, తర్వాత పవన్ కళ్యాణ్ అది వేరే కదా, అది పుష్ప 2తో సంబంధం లేదు కదా. ఆ వివాదానికి పుష్ప 2 సినిమా నుంచి వచ్చిన వివాదమే కాదు కదా, అది పుష్ప 2 రిలీజ్ కాకముందు కూడా ఉన్నది కదా. ఇప్పుడు అది పుష్ప 2 వివాదం ఎందుకు ఎత్తుంది? అది మెగా కుటుంబము అల్లు కుటుంబం వివాదం. పుష్ప 2 ఉదాహరణకు తీయలేదు, ఆ వివాదం ఉండదా? ఎవరి సంబంధం లేదు కదండి. మనం ఒక జనరల్గా ఎందుకు చెప్తున్నా అంటే క్యాజువల్ కంక్లూజన్స్ ఎప్పుడు కూడా జనరలైజేషన్ రాకూడదు. అందులో మీడియాలో ఉన్నప్పుడు లక్షలాది మంది పైన అభిప్రాయాన్ని ఫామ్ చేస్తాం, సక్సెస్ను వివాదాలను మనం ఈక్వల్ చేస్తాం, అది ఎక్కడా సంబంధం లేదు. అంటే కొన్ని డైలాగ్స్ ఉన్నాయని చెప్పి చాలా రచ్చ అయింది. ఏమైనా ప్రతి సినిమాకు ఉంటుందండి, ఏ డైలాగ్ మీద వివాదం అని చెప్పండి. ఎవరు కోర్టుకు పోయారు, ఎవరు పోలీస్ కంప్లైంట్, ఇంతకన్నా ఎక్కువ పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి భావోద్వేగాలు దెబ్బతిన్నాయని చెప్పి అల్లర్లు అయ్యి మీకు ధర్నాలైన ఉదాహరణలు లేవా అంటే సినిమాలలో. లెట్ us నాట్ ఎగ్జాగరేట్ థింగ్స్. అండ్ ఫ్యాక్ట్ ఏంటి, వివాదం కాదు, ఇన్సిడెంట్ ఇది కూడా వివాదం కాదు. అక్కడ ఎవరు వివాదం చేయలేదు, సంఘటన జరగలేదని ఎవరు అనలేదు, అదొక సంఘటన జరిగింది, అది ఒక్కటే సంఘటన. నాకు తెలిసినంతవరకు ఎక్కడ ఇంకా ఏమీ జరగలే. పుష్ప 2 చుట్టూ ఎక్కడా వివాదం లేదు, ఒకటే ఒక ఘటన జరిగింది. ఆ ఘటన ఎవరు బాధ్యులు అని చర్చ జరిగింది. నేను ఆ రోజు కూడా చెప్పాను, అల్లు అర్జున్ రెండు, ఒకటి అసలు పోలీసులకు ఇన్ఫర్మేషన్, సంధ్యా థియేటర్కి యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో లేదు, ఇది తేలాలి. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఆ ఈవెంట్ ఆర్గనైజర్ యొక్క బాధ్యత అని నా హంచను కూడా చెప్పాను. నార్మల్గా ఒక సెలబ్రిటీ ఒక చోటుకి వెళ్తున్నాడంటే ఎవరికి సమాచారం ఇవ్వకుండా వెళ్తాడని అనుకోను అని కూడా చెప్పాను. అది అంచనా, ఎందుకంటే ఆయన ఓన్ సెక్యూరిటీ కూడా చూసుకుంటాడు కదా. ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఏమవుతుందంటే అభిమానులు ఎక్కువ కూడా మీద పడతారు, మామూలు విషయం కాదు సినిమాలకంటే. అనివార్యంగా బయటికి వెళ్తేనే బౌన్సర్లను పెట్టుకుని వెళ్తుంటారు సినిమా. అలాంటిది నువ్వు ఏ సెక్యూరిటీ లేకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా రోడ్డు మీదకి వస్తాడా ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నటుడు? అది కూడా పుష్ప 2 రిలీజ్ సందర్భంగా దేశమంతటా మామూలు క్రేజ్ లేదు చూసిన సమయంలో అల్లు అర్జున్ అంత అమాయకంగా ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చేస్తాడా? ఐ హ్యావ్ ఎవ్రీ డౌట్ అని అప్పుడు కూడా అన్నాను నేను. సో ఇప్పుడు అఫీషియల్గా అల్లు అర్జున్ లాయరు 2 క్లెయిమ్స్ చేశాడు. ఒకటి, సంధ్యా థియేటర్ యాజమాన్యానికి నేను చెప్పాను అని. 2, పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు అంతకుముందు మనం పోలీసులు స్టేట్మెంట్ కూడా మీరు చెప్పారు, మాకు సమాచారం లేదు అని. మరి ఈ 2 ఎస్టాబ్లిష్ కావాలి. నిజంగానే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చెప్పినట్టు దేర్ విల్ బి సమ్ ఎవిడెన్స్ కదా, ఏదో ఒక సమాచారం ఇచ్చిన పద్ధతితో వాళ్ళన్నా మాకు చెప్పలేదని అనాలి కదా. సో అందువల్ల ఇప్పుడు ఖచ్చితంగా కోర్టు అడుగుతుంది, సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అడుగుతుంది, మీకు సమాచారం ఉందా అల్లు అర్జున్ వస్తున్నట్లు. పోలీసులకు కూడా అడుగుతుంది, మీకు సమాచారం ఉందా అని. సో ఈ 2 అంశాల్లో కనుక అల్లు అర్జున్ తరఫున లాయరు తన క్లయింట్ తరఫున క్లెయిమ్ చేస్తున్నది నిజమని ఎస్టాబ్లిష్ అయితే అల్లు అర్జున్కి ఎక్కడ సంబంధమే లేదు కదా. సో ఆయన ముందు సమాచారం ఇచ్చి వెళ్ళిన తర్వాత దానికి తగ్గ ఏర్పాట్లు చేయాల్సింది ఆర్గనైజర్ ఈవెంట్ తప్ప వేరే వాళ్ళ పని కాదు కదా. సో ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ కదా. అందువల్ల డెఫినెట్గా ఫిక్సింగ్ రెస్పాన్సిబిలిటీ విషయంలో
అల్లు అర్జున్ ముందున్నది ఒకటే, విత్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాడా, వితౌట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాడా. ఈవెన్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ కాదు, అసలు ఒక థియేటర్కి వెళ్తున్నావు, ఆ థియేటర్కి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఆ థియేటర్కి ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు పోలీసుకు చెప్పాల్సి ఉంటుంది, అదే డ్యూటీ ఆఫ్ ద థియేటర్ యాజమాన్యం. సో అందువల్ల అల్టిమేట్గా వెళ్తున్న వాళ్ళైనా చెప్పాలి, వస్తున్న వాళ్ళైనా చెప్పాలి కదా. ఆ సమాచారం సరైనటువంటి ఫ్లో లేకుండా ఎక్కడైనా వెళ్తే డెఫినెట్గా తప్పవుతుంది. అందువల్ల కీలకమైన క్లెయిమ్ అల్లు అర్జున్ ఫస్ట్ టైం అనుకుంటా. అంతకుముందు ఎవరు పర్టికులర్గా ఈ క్వశ్చన్లు వస్తున్న అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారా అని కూడా చర్చ జరిగిందని A2గా పెట్టారు అని. అప్పుడు ఉన్న నా స్టాండ్ ఇదే, వెదర్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ ఆర్ నాట్ అనేది కీలకమవుతుంది. ఇప్పుడు కోర్టు ముందు అదే కీలకమవుతుంది. కోర్టు కనుక అల్లు అర్జున్ క్లెయిమ్ చేసిన దాన్ని యాక్సెప్ట్ చేస్తే అల్లు అర్జున్ మీద ఏ కేసు ఉండదు కదా. సార్ ఇక మంచు ఫ్యామిలీలో ఆ వివాదం ఇంకా కంటిన్యూ అవుతుంది సార్.